నమస్తే. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నా అన్వేష్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద ఇటు హైదరాబాద్లో కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కొన్ని కేసులు అయితే నమోదు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ అన్వేష్ మీద కేసులు కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందంటే ఇటీవల ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో హీరో శివాజీ గారు కొంతమంది లేడీస్ మీద వాళ్ళు ధరించేటటువంటి వస్త్రధారణ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద అన్వేష్ కొంత ఘాటుగా స్పందిస్తూ, అదేవిధంగా కొంత ఎంత పురాణాలకు వెళ్ళి సీతాదేవి గారిని ఉద్దేశిస్తూ, అదేవిధంగా ద్రౌపది గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద అదేవిధంగా గరికాపాటి నరసింహారావు గారి మీద, అదేవిధంగా మరికొంతమంది మీద సంచలనమైనటువంటి ఆరోపణలను అయితే అన్వేష్ చేయడం జరిగింది. ఇక మరి ఇది తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అన్వేషణ అంటే పడని వాళ్ళు, కొంతమంది వ్యక్తులు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా వారికి నచ్చిన రీతిలో విమర్శించడమే కాకుండా మనం చూసినాం గతంలో కూడా రవి తెలుగు ట్రావెలర్ కావచ్చు, అదేవిధంగా బయస్ యాదవ్ లాంటి కొంతమంది కూడా వీళ్ళకు కొంత ముందు నుండే కూడా కొంత వీళ్ళకు సఖ్యత లేక ఒకరి మీద ఒకరు టైం వచ్చినప్పుడల్లా విమర్శన చేసుకుంటుండ్రి. ఇక ఇప్పుడు టైం దొరికింది కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది కదా అని ఇంకా అడుగులు ముందుకేసి ఒకరికన్నా ఒకటి ఈ విమర్శలు ఎంతకెళ్ళాయంటే ఇక పర్సనల్గా వెళ్ళి ఇంకా అద్దులు మీరే స్థాయికి వచ్చింది. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, ఎవరు అవునన్నా కాదన్నా అన్వేష్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎవ్వరం సమర్థించాం. ఖచ్చితంగా అది తప్పే. అన్వేష్ కూడా బహిరంగంగానే అందరికీ క్షమాపణ చెప్పాడు. కానీ కొంతమంది దొంగలు, బెట్టింగ్ రాయిళ్ళు, చాలామందిని వాళ్ళు చేస్తున్నటువంటి లంగ పనుల మీద, దొంగ పనుల మీద, దేశద్రోహం మీద ఏ రకంగా అన్యాయాలు చేస్తున్నారు, ఏ రకంగా అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి చాలామంది, కొన్ని లక్షల మంది బెట్టింగ్ భూతానికి యువకులు బలై ప్రాణాలు తీసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ బెట్టింగ్ రాయిళ్ళ మీద ఎవడు అవునన్నా కాదన్నా బెట్టింగ్ రాయిళ్ళ భరతం పట్టింది మాత్రం అన్వేషణ మాత్రం చెప్పొచ్చు. నిజంగా దాంట్లో మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. ఎవడన్నా దొంగ పని చేస్తే దొంగనాలే, లంగ పని చేస్తే లంగానాలే, మంచి పని చేస్తే మంచి పనిని కూడా మనం అందరం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చేయనటువంటి కొన్ని పనులని అన్వేషణ చేసిండు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ దేశవ్యాప్తంగా బెట్టింగ్ రాయిళ్ళ భరతం పట్టడానికి ఎవడన్నా బెట్టింగ్ చేయాలంటే వాళ్ళు భయపడే స్టేజ్కి వచ్చిండ్రు అంటే దానికి ఖచ్చితంగా అన్వేషణ కారణమని చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది హీరోలు, అది ప్రభాస్ కావచ్చు, రానా కావచ్చు, సల్మాన్ ఖాన్ నుంచి మొదలు పెడితే క్రికెటర్లు, అదేవిధంగా చాలామంది చేసిండ్రు. శిఖర్ ధవన్ నుండి మొదలు పెడితే మెట్రో రైలుకు కూడా ఇటువంటి ప్రకటనలు చేస్తే వీటన్నిటి మీద ఎవరిని వదలకుండా, అంతెందుకు కలియుగ దైవంగా భావించుకునేటటువంటి వెంకన్న పేరు మీద కూడా గోవింద అనేటటువంటి ఒక బెట్టింగ్ యాప్ వచ్చి కొన్ని కోట్ల రూపాయల జేబులు చిలులైనవి. వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపి ఈరోజు బెట్టింగ్ భూతాన్ని అణిచివేయడంలో అన్వేషణ అనేటటువంటి వ్యక్తి సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పొచ్చు. చాలామంది యువకులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులని ఇంతనంత ఆర్థికంగా ఆదుకున్నాడు. ఒక్కొక్కరికి వానికి దోషినంత 2 లక్షలు 3 లక్షలు ఎంత ఇచ్చాడు. మంచి పని చేస్తే మంచి అనాలే, చెడు పని చేస్తే చెడు అనాలే, తప్పు లేదు. కానీ ఇక చూసినాం గత 4-5 రోజులుగా కొన్ని సిగ్గుశరం లేకుండా కొన్ని ఛానల్స్, అది ఆర్టీవీ కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు, మరికొన్ని ఛానల్స్ ఇంకా బరిదెగించి 24 గంటలు ఇక అదేదో పెద్ద దేశ ఇష్యూ, భారతదేశం పాకిస్తాన్ ఇష్యూ కానీ ఎక్కడ చేస్తున్నారు. అంత అవసరం ఆరా బాబు? వాడు తప్పు చేసిండు, తప్పైంది మహాప్రభు క్షమించుండు అన్నాడు. దాన్ని వదిలేయకుండా 24 గంటలు శవాల మీద పేలాలు ఏరుకునేటట్లు సిగ్గుచరం లేకుండా అదే మన పెద్ద ఇష్యూ వదిలేస్తే అయిపోయేదానికి ఇంకా కొంతమంది బీజేపీ వాళ్ళు అడుగు ముందుకేసి ఇక ఇట్లా మహాతల్లు ఇట్లాంటి వాళ్ళు కరటకాలేని లాంటి, అమ్మ మీ గురించి మాకు తెలుసు, మీరు చాలా గొప్పవారు. గతంలో అసలు మీ క్యారెక్టర్లు చూస్తే ఇక అసలు సభ్య సమాజానికి చాలా ఇన్ఫ్లుయెన్సర్ కింద చూడవచ్చు మిమ్మల్ని. ఈరోజు వచ్చి పెద్ద పెద్దోళ్ళు వస్తాదులు దిగినరు, అంత దొంగలు అంతా మోపాయి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సర్వం నాశనం అయిపోయినరు. దాని గురించి ఒక్కడు మాట్లాడారు. కానీ ఇది పెద్ద దేశ సమస్యల కింద వర్ణించి ఎవరికి వాడు
సిగ్గుచేరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఒకటి నేను చూపించే ప్రయత్నం చేస్తాను, మీరు చూడండి. ఒకటి వాడు రవి తెలుగు ట్రావెలర్ అంట. వాడు ఏమంటాడు, నా అన్వేషణని మీకు సిగ్గుచేరం ఉంటే మీరు వాడిని ఫాలో కాకుండా అని ఫాలోవర్లను తిడుతున్నాడా? అరే మీ వ్యక్తిగత విషయం, మీకు మధ్యలో పడక ఇంకెవరినో తిడతాము, సబ్స్క్రైబర్లను తిడతామంటే తోలు తీస్తారు బిడ్డలలో. మీరు అనుకున్నారు, మీ తోలు తీస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఇంతనంతను నిజంగా చెప్పాలంటే చాలా విషయాల మీద, చాలా సమస్యల మీద మాట్లాడిండు నా అన్వేషణ. తప్పును తప్పనుడి, ఒప్పుని ఒప్పనుడి, కానీ ఏదో టైం దొరికింది కదా అని సిగ్గుచేరం లేకుండా పనికిరాని విషయాన్ని 24 గంటలు అన్ని ఛానళ్ళు అన్నీ అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతే ఏమనాలి మిమ్మల్ని? దానివల్ల దేనికి ఉపయోగం? ఆలోచన చేయలే కదా. ఇంకా అడుగు ముందుకేసి బరిదేగించి ఇట్లా ఎంత చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారంటే వీడు చూడండి ఒకసారి మీరు. 23 లక్షల మందికి ఇంకా సిగ్గు లేదా? వీడు అంటాడు, వీడు రవి తెలుగు ట్రావెలరు అంటే 23 లక్షల మంది నా అన్వేషణని ఫాలో అవుతున్నారంట. ఆ 23 లక్షల మందికి పని బాట మొత్తం పక్కన పెట్టి సిస్టమ్ మీద కూర్చొని అన్ఫాలో చేయాలంట, అన్సబ్స్క్రైబ్ చేయాలంట. చెప్పడానికి నీవెవడవు? నీ బుడ్డి నువ్వు అడుక్కో. ఇష్టం ఉన్నోడు ఉంటాడు, ఇష్టం లేనోడు చూడడు. అంతేగాని మీకు సిగ్గుంటే, సిగ్గుచరం లేకుంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఒక ట్రావెలరు 195 దేశాలు తిరిగినటువంటి తెలివి ఇది ఏవా నీకు? మీ వ్యక్తిగత పంచాయతీలు తెచ్చి 23 లక్షల మందికి సిగ్గు లేకుంటే నువ్వు పెద్ద పోడు కానివా? ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇక వీడు ఏం మాట్లాడుతున్నాడో వీనికే తెలుస్తలేదు. ఇక చూడండి, లైవ్లో అన్సబ్స్క్రైబ్ అంట కొన్ని లక్షల మంది చేసుకున్నారని చెప్తే చూడండి ఎంతమంది చేసుకున్నారు. జస్ట్ వేలలు ఉన్నాయి. 23,24,614 ఉంటే 23,23,983 కొన్ని వేల మంది మాత్రమే చేసుకున్నారు. ఇక దానికి మొత్తం ఒళ్ళు చింపుకొని ఇక ఎంత చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. సభ్య సమాజానికి ఏదన్నా 4 పనికొచ్చే మాటలు చెప్పండి. వాడు ఎట్లా పనికి మాలినోడే కాదనలేం, వదిలేస్తే అయిపోయేది. గాలికి పోయేదాన్ని గోసికి తలగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడ అన్నాడో కానీ ఈ విషయాన్ని మీరు ఎక్కడ రచ్చ చేసి ఇంకా దేవుళ్ళని, దేవతలని, అమ్మవార్లని మీరు కించపరిచిరు దొంగలంతా కలిసి. పనికొచ్చే విషయాల మీద చర్చ చేయండి, పనికొచ్చే విషయాల మీద డిస్కషన్ చేయండి. ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే కొన్ని లక్షల మంది ట్యాక్స్ పేర్ల మీద ఈ దేశాన్ని అనేక విషయాల మీద వాడు మాట్లాడిండు. వాడు మంచో చెడో మాట్లాడిండు, ప్రతి అంశం మీద మాట్లాడతాడు. అరే మంచిని మంచి తీసుకోండి, చెడు తీసుకోండి అంటే 24 గంటలు ఏదో చిల్లర వ్యవహారం పెట్టుకున్నాడు. ఏ ఛానల్ పోతే అదేవా? ఏం ఉద్ధరిస్తారు దానివల్ల? ఏ ఛానల్లో పోతే అదే పెట్టి మీరు ఉద్ధరించేదేముంది? మీరు ఒక్కసారి చూడండి. వీడు ఏం మాట్లాడతాడు, అన్ని చిన్న చిన్న క్లిప్లు కట్ చేసిండు. ఇక వాడు మొత్తం మాట్లాడిన వెంటనే చేతగాక చిన్న చిన్న బిట్లు కట్ చేసి ఎంత పడితే అంత వేసి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదా మొత్తం పనికిరాని వాళ్ళు ఈ సభ సమాజం మీద అన్ని బెట్టింగ్ యాప్లు చేసుకొని అందరు జేబులు కుల్లా చేసినటువంటి దొంగలు కూడా వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నారు. దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశ చాలా విషయాలను ఇతర దేశాలకు చెప్పిన దొంగలు కూడా వచ్చి ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. పురా ఎక్కడలేని బుద్ధిమంతులు తయారైనరు. దీనికి ఓను ఇంకేందంట, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు పని బాట అంతా ఇడిచేసి ఇప్పుడు ఇక అన్వేషణ పట్టుకొచ్చే పని పట్టాలంట. అదేమన్నా ఉంటే చట్టం ఉన్నది, పోలీసు వాళ్ళు ఉన్నారు, సిస్టమ్ ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు. దానికి ఇట్లా ఇక రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది తమ్నెళ్ళు పెట్టి ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయంటే ప్రభుత్వానికి పని లేకుండా అది మీ లేక గాలికి రోజు దేశం తిరిగే పని కాదు. ఇక్కడ 4 కోట్ల మందికి ఇక్కడ, అక్కడ ఒక 5-6 కోట్ల మందికి అక్కడ, ఇవన్నీ రోజు పనులు ఉంటాయి ముఖ్యమంత్రులకు. వాటి మీద వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక పట్టుకొస్తారా లేదా ఇట్లా ఇక మా అంత బుద్ధిమంతులు లేడని మీరు పెద్ద వస్తాదుల్లాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేస్తే బాగుంటుంది. చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయలేదు. వీడు చూడండి, ఇక బరి తెగించి చెప్తున్నాడు వీడు, సిగ్గు లేదా శరం లేదా అని. వినండి.
ఇంత 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 దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళి వస్తే తెలియదు. ఎందుకంటే ఇంకా 23 లక్షల మంది తెలుగు వాళ్ళకి సిగ్గు లేదా, మీకు ఇంకా సంస్కారం లేదా, మీకు ఎలాంటి రక్తం మరగట్లేదా? ఆల్రెడీ 2 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో ఈ 23 లక్షల మందికి సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పడానికి నీవెవరు రా సన్నాసి? చూతే వాళ్ళకి పని బాట లేదా? వాని ఇష్టం ఉంటే చూస్తాడు, ఇష్టం లేకుంటే లేదు. మీ పంచాదులు తెచ్చి ప్రజల మీద రుద్దకండి. ఈ ఛానళ్ళు కూడా అంతే, పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాం, దేశంలో నంబర్ 1 ఛానల్ అనేటటువంటివి కూడా అవన్నీ పక్కన పెట్టి ఈ చిల్లర బెల్లర పంచాయతీని ఎక్క చేస్తున్నారు. ఒకసారి ఇదే రవి తెలుగు ట్రావెల్ గారు వాడు మాట్లాడేటువంటి సిగ్గు లేదా, శరం లేదంటే ఇక చూడు కింద కామెంట్లు చూసుకోనరా బాబు, ఎంత గలీజు పెడుతున్నారు చూడండి ఒకసారి. పాత కక్ష బాగానే తీర్చుకుంటున్నారు రవి గారు, బట్ ఫాలోవర్స్ని సిగ్గు లేదా అనడం ఎంతవరకు కరెక్టు? ఇంకొకసారి ఏ యూట్యూబర్ అయినా వాడు బతికేదే ఫాలోవర్స్ మీద, కానీ ఫాలోవర్స్ని సిగ్గు లేదా, శరం లేదా అని చెప్తే చెప్పు తీసుకొని కొడతారు ఫాలోవర్స్. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రకరకాల పనులలో బిజీ ఉంటారు, పని కట్టుకొని మీలాకి 24 గంటలు ఇదే పని ఉండదు. కాబట్టి ఇక్కడైనా చిల్లర మల్లర వ్యాఖ్యలు మానుకొని ఏదన్నా దేశానికి కానీ మీ వల్ల ఏమైనా సమాజానికి 4 పనికొచ్చే విషయాలు ఉంటే చెప్పండి. ఇన్ఫ్లుయెన్సర్ లాక్కుండండి. మీ జేబులు నింపుకోవడానికి లంగ పని చేస్తాం, దొంగ పని చేస్తాం, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాం, అమాయకమైనటువంటి పేదల జేబులు చిల్లు చేస్తామంటే మాత్రం చీరి చింత కడతారు. ఖచ్చితంగా ఇకనైనా నా అన్వేషి కూడా ఇటువంటి విషయాల మీద కొంత జాగ్రత్త ఉండి పనికిరాని విషయాన్ని గాలి కోయేది గోసికి తలగబెట్టుకోక అన్వేషు. ఎందుకంటే నువ్వు కొంత సమాజానికి కొంత అప్పుడప్పుడు నేను చూస్తుంటా కొంత పనికొచ్చే విషయాలు మాట్లాడతావు, కానీ అప్పుడప్పుడు నోరు జారి కొంత నీకు నోటి దూల కూడా ఎక్కువ, ఇట్లాంటి దొంగల దగ్గర లంగల దగ్గర నీవు ఛాన్స్ ఇవ్వద్దు. కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర విషయాలకు పెద్దపీట వేయకుండా సమాజానికి 4 పనికొచ్చే మాటలు మాట్లాడే విధంగా మీడియా సంస్థలు కూడా వ్యక్తులు కూడా వ్యవహరించాలని మరొకసారి కోరుకుందాం. అదేవిధంగా చాలా వరకు కూడా కేసులు నమోదైనట్లున్నాయి. ఏదో ఉంటే చట్టం దాని పని తాను చేసుకపోతుంది, దానికి మనం సంకలు గుద్దుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా మరి నేను కూడా చెప్తున్నా, ఈ దేశవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వందల మంది మీద రేపులు జరుగుతున్నాయి. మరి ఎక్కడ పోయింది మా కరాటకల్లాకనాక? ఎందుకు కనిపిస్తలేవక్క నీకు? పనికిరాని విషయాల మీద నీవు తక్షణమే స్పందిస్తావు, తప్పు లేదు, స్పందించు, కానీ అన్నిటి మీద కూడా స్పందిస్తే బాగుంటుంది. చూస్తూనే ఉండండి SN TV.